ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రశ్నించడం కూడా మా యొక్క హక్కు. ఇప్పటికీ కూడా అయ్యో గతంలో 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, దానివల్ల మేము ఇంకా అభివృద్ధి చేయలేకపోతున్నామని నెపం ఇంకా మా మీద నెట్టేటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ నియోజకవర్గంలో అవనండి, రాష్ట్రంలో అవనివ్వండి. నేను ఈరోజు చెప్తా ఉన్నా, 18 నెలలు పూర్తవుతా ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా విమర్శనాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే దెందులూరులో అబ్బాయి చౌదరి మీదో మా కార్యకర్తల మీదో మీరు విమర్శలు చేస్తే దానికి అది కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నేను చూస్తూ ఉన్నా, ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశద్రోహులు అంటూ ఉన్నాడు. దేనికయ్యా మేము దేశద్రోహులం? ఏం చేసావని ఈరోజు మమ్మల్ని దేశద్రోహులని మాట్లాడుతున్నావు? నువ్వు ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో 18 నెలలుగా మీరు ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తే దానికి దేశద్రోహులమా? ఈరోజు నిన్ను ప్రశ్నించినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు నువ్వు నిన్ను చెప్తూ ఉన్నావు మా నాయకులు ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు అని నేను కూడా చెప్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గంలో మా కార్యకర్తలు నాయకులు నిబద్ధతతో నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశారు. ఏ ఒక్కళ్ళు ఇక్కడ ఆస్తులు సంపాదించలా, ఏ ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గర లంచాలు తీసుకోలా. ప్రజలకు సేవ చేయాలని, సేవ చేయటమే కాకుండా వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులను ఖర్చు పెట్టమే కాకుండా 3 సార్లు ఈ నియోజకవర్గంలో ఇంటింటికి గడపకి నాతో పాటు తిరిగారు. వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. దానికి మేము దేశద్రోహులం అయిపోయామా? ఈరోజు మాటలు ఒక గౌరవమైనటువంటి శాసనసభ్యుడిగా మీరు ఉన్నారు. ఇప్పటికి కూడా మీకు గౌరవం ఇస్తూ ఉన్నాం, మీ పదవికి గౌరవిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా నీకు నాకు ఎన్నున్నా దాన్ని మాట్లాడాల్సిన అటువంటి అవసరం లేదు. ఒక శాసనసభ్యుడిగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మీకు గౌరవిస్తూనే నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇకనైనా ఈ నియోజకవర్గంలో ఇది నేను చేయలేకపోతున్నానంటే మా మీద నెపం నెట్టడం పక్కన పెట్టి, మీరు అనుభవంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కాబట్టి ప్రజల యొక్క కష్టాలు తీర్చేటువంటి ప్రయత్నంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు ఏంటో తెలుసుకుని వాటిపైన మీకు గొంతుంటే మా పైన విమర్శించడం కాకుండా వెళ్ళి మీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకా కూడా 18 నెలలు పూర్తయ్యాక కూడా ఇంకా ఎవరి మీద కక్ష తీర్చుకుందాం, ఎవరిని జైల్లో వేద్దాం, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడదామని మీరు ప్రయత్నాలు చేసినా ఇక్కడ మేమెవరం భయపడేటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు ఇంకా ఇకనైనా ఒక బాధ్యత గలటువంటి శాసనసభ్యుడిగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము కొన్ని విషయాలపై మీ దృష్టికి మేము తేవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్షంగా మా పైన, మా నాయకత్వం పైన ఉంది. ఈరోజు ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఎంపీపీలుగా ఉన్నారు, వైస్ ఎంపీపీలుగా ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు మా పార్టీ సింబల్పై గెలిచి ఈరోజు ప్రజలకు ఇంకా సేవ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. నీకు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ పదవికి మిమ్మల్ని గౌరవిస్తూనే ఈ నియోజకవర్గాన్ని ముందుకెళ్లాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నేను ఈరోజు మమ్మల్ని తిట్టడం ఆపి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. చేతనైతే మీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఆ సమస్యలపై మీరు పోరాడండి, ఆ సమస్యలకి అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని నడిపించండి. మేము కూడా మీకు అండగా ఉంటాం. ప్రత్యేకించి ముఖ్యంగా రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి మన దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు ఇప్పటికీ కూడా బోర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ దెందులూరు నియోజకవర్గంలో, దెందులూరు అనే కాదు, ఈరోజు పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ప్రాణవాయు లాంటి పోలవరం. ఈ నిజంగా ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా మన ఏలూరు జిల్లా కానీ దెందులూరు నియోజకవర్గానికి కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అని అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో ఆశతో ఈ జిల్లాలో, జిల్లానే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అండగా నిలబడాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి ఒక భగీరథ ప్రయత్నం. ఆయన స్టార్ట్ చేసినటువంటి ప్రయత్నాన్ని
ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు కొంచెం ముందుకు తీసుకువెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారే దానికి అత్యధికంగా ముందుకు తీసుకువెళ్తే తర్వాత మీరు చేయాల్సింది మీరు చేశారు. తర్వాత మా ప్రభుత్వంలో మేము చిత్తశుద్ధితో ఉండి దాదాపుగా 80 నుంచి 85% ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. 10-15% మాత్రమే మిగిలి ఉంది. ఆ 10-15% పూర్తి చేయడానికి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అప్పుడు మీరు కూటమిగా మీరు ఏర్పడినప్పుడు అప్పుడున్నటువంటి అమిత్ షా గారే ఇక్కడికి ఈ రాష్ట్రానికి వచ్చి, అమిత్ షా గారు మరియు మోడీ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తామని మీరు మా రోజు చెప్పడం జరిగింది. 18 నెలలు పూర్తవుతా ఉంది. ఈరోజు ఈ జిల్లా వాసిగా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, అంతకంటే ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనపడతలేదు. అక్కడ ఏంటి ఈరోజు పోలవరం పరిస్థితి? మీరు చెప్పినట్టుగా మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అంటే ఇంకో 6 నెలల్లో పోలవరాన్ని మీరు పూర్తి చేయబోతా ఉన్నారా? పూర్తి చేయడానికి మీరు ఎటువంటి ఏ విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు? ఏ విధంగా దాన్ని చిత్తశుద్ధితో ఏ విధంగా మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యం మీరందరూ కూడా కలిసికట్టుగా ఇప్పుడున్నటువంటి మీ అధినాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇక్కడ పోలవరాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కదా అని 2 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని రోజు మీరు చెప్పారు. ఈ జిల్లా అంతా కూడా మీకు ఈరోజు మమ్మల్ని మీ అందరికీ కూడా అవకాశం కల్పించారు. ఈ జిల్లాలో అన్ని సీట్లు మీరే గెలుచున్నారు. ఈరోజు మీరు ఈ జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచారు? పోలవరాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నారా? 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి అవబోతుందా? ఏ రోజుకి ఏ డేట్కి పోలవరాన్ని పూర్తి చేస్తున్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మీరందరూ కూడా దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఈరోజు అబ్బాయి చౌదరినో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను దేశద్రోహులని తిడితే సరిపోదు. శాసనసభ్యుడిగా నీకు బాధ్యత చెప్పినప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నేను శాసనసభ్యుడిని అయితే వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలా అని. నేను 5:30 గంటల అసెంబ్లీలో అన్ని సబ్జెక్ట్స్ గురించి కూడా నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడటం జరిగింది. శాసనసభకి నిన్ను పంపించేది, శాసనసభలో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో యొక్క ప్రజల యొక్క అభిప్రాయాల్ని శాసనసభ సాక్షిగా మీరు చెప్పాలి అని చెప్పి. సరే, అది మీ వ్యక్తిగత ఇష్టం, మీరు ఎక్కడ మాట్లాడతారో లేకపోతే మీరు తర్వాత మాట్లాడతారో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ పోలవరంని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నారు. మీరు పూర్తి చేసే అవకాశం ఉందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన మీరు దృష్టి పెట్టండి. దానిపైన మీరు మీ అధినాయకత్వాన్ని మెప్పించండి. మేమందరం కూడా మీరు పూర్తి చేస్తే మేము సంతోషిస్తాం. ఎందుకంటే అది మా రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి పోలవరం. మేము చేయాల్సినటువంటి బాధ్యత మేము చేశాం. ఈరోజు మాట్లాడుతుంటే R&R ప్యాకేజ్ అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎత్తును తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉందని అంటూ ఉన్నారు. దానిపైన దృష్టి పెట్టండి. ఇంకా మా మీద పడి ఏదో మేం చేయలేదనేటువంటి మాటలు మీరు మాట్లాడే బదులు పోలవరంపై మీరు దృష్టి పెట్టాలని మొదటి క్వశ్చన్గా మిమ్మల్ని ఈరోజు అడుగుతూ ఉన్నాం.